ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగింది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నారాయణరావుపేటలో, అట్లాగే దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, మిడిదొడ్డి మండల కేంద్రాల్లో, అట్లాగే సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లిలో, అట్లాగే హుస్నాబాద్లో రైతులంతా కూడా బారులు తీరి ఆగ్రో విక్రయ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నిల్చున్నటువంటి పరిస్థితి, క్యూలు కట్టినటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటలకే వచ్చినటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం తంటాలు పడ్డారు. ముఖ్యంగా సరైన స్టాక్ లేకపోవడంతో కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి వ్యవసాయ అధికారులు చేసిన నేపథ్యంలో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. హుస్నాబాద్లో వచ్చినటువంటి రైతులంతా కూడా ధర్నా నిర్వహించి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వాళ్ళు వినతి పత్రం సమర్పించే పరిస్థితి నెలకొంది. అట్లాగే అటు రాఘవాపూర్లో, నారాయణరావుపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున అక్కడ కూడా ధర్నాలు కొనసాగాయి. ఇక మిడిదొడ్డులోనైతే వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతులంతా కూడా అక్కడ పడిగాపులు కాస్తూ ఆందోళనకు దిగారు. దుబ్బాకలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. అవసరమైనటువంటి యూరియాను తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా రైతులంతా ఆరోపించడం జరిగింది. చేతగాని ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అటు అధికారులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకుల చేతివాటం తారాస్థాయికి చేరుకుంటున్నది. ఏకంగా అధికారులైతే మేస్త్రీలను, గుత్తేదారులను డైరెక్ట్గా ఫోన్లు చేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. సిద్దిపేట రూరల్ మండల ఏఈ అయిన వెంకటయ్య ఏకంగా ఒక మేస్త్రి వెంకటయ్యకు ఫోన్ చేసి పెద్ద ఎత్తున తనకు లంచం కావాలని చెప్పి బెదిరించిన పరిస్థితి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అతను ఏకంగా ఫోన్ చేసి మేస్త్రిగా ఉన్నటువంటి వెంకటయ్యని బెదిరించి తక్షణమే తనకు 50,000 రూపాయలు లంచం ఇవ్వాలని, ఎన్ని ఇండ్లు కడుతున్నామని అడిగిన నేపథ్యంలో 5,000 రూపాయల లంచం అతనికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా డబ్బులు తర్వాత ఇస్తారని వెంకటయ్య చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై విచారణ జరిపినటువంటి అధికారులు అతన్ని సస్పెండ్ చేసే మేస్త్రిని బెదిరించిన నేపథ్యంలో సిద్దిపేటలో భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఈరోజు ఈ చర్యకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన పరిస్థితి. పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీ నిర్వహించి తమను బెదిరించమేమిటని, లంచాలు ఇవ్వమని అడగడం ఏమిటని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నించారు. ఈ మేరకు వాళ్ళు అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా విచారణకు ఆదేశించినటువంటి కలెక్టర్ అతను లంచం తీసుకున్నట్టుగా నిర్ధారణ కావడంతో ఏఈ వెంకటయ్యను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ అధికారి ద్వారా లంచాలు వసూలు చేస్తున్నట్టుగా ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అటు ఏఈని బెదిరిస్తూ లంచాలు తీసుకొని తమకు అప్పగించాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నట్టుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ జరపాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక హుస్నాబాద్ మండలం మహమ్మద్పూర్ మిషన్ భగీరథ కార్యాలయం వద్ద ఈరోజు ఒక విషాద ఘటన జరిగింది. ముఖ్యంగా అక్కడ మిషన్ భగీరథకు సంబంధించిన కొన్ని పనిముట్లు చెడిపోయిన నేపథ్యంలో అక్కడ విద్యుత్తుకు సంబంధించిన సిబ్బంది, మిషన్ భగీరథకు సిబ్బంది వాళ్ళంతా కలిసి మరమ్మతులు చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా షాక్ తగిలి 3 కార్మికులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి అయితే ఇప్పటికీ కొంత స్థిమితంగానే ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటు అధికారులు, పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఇక స్థానిక వ్యాపారులకు రక్షణ కల్పించాలని, వాళ్ళ ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్లో ఈరోజు స్వర్ణకారులు, వివిధ ఉపాధికి సంబంధించిన కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు మార్వాడి గోబ్యాక్ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు బంద్ కూడా గజ్వేల్లో నిర్వహించారు. ఆ నేపథ్యంలో అక్కడి స్థానికంగా ఉండేటువంటి వ్యాపారులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. తమ ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేటలో కూడా ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు తంటాలు పడ్డటువంటి పరిస్థితి. కష్టాలు పడుతున్న నేపథ్యంలో అక్కడికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల కష్టాల్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు యూరియాకు సంబంధించిన కష్టాలని ఆమె ముందు వెలుబోసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసమర్థ పాలన అందిస్తుందని చెప్పి ఆమె చెప్పారు. ముఖ్యంగా మంత్రుల మధ్య సరైనటువంటి సయోధ్య కూడా లేక ఎవరేం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి రైతుల మీదనే నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు అయితే కొంతమంది బీజేపీపై
నెపం మోపి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆమె చెప్పారు. వీళ్లకు సరైనటువంటి దశ దిశ లేకపోవడం, రాష్ట్రానికి ఏం అవసరం కూడా తెలుసుకునే జ్ఞానం లేకపోవడం ఫలితంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియాని పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతులు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా జైరాబాద్లోని హోతీ కేబీకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన 132 మంది లబ్ధిదారులను ఇళ్లు ఇవ్వకుండా ఆపడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నామా రవికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 132 మంది లబ్ధిదారులకు సంబంధించిన కేటాయింపు నిలిపివేయడాన్ని వాళ్ళు తప్పుపట్టడం జరిగింది. వాళ్ళు కూడా అర్హులేనని, తక్షణమే వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్లకు సంబంధించిన కేటాయింపు పత్రాలని తాళం చేయాలని అప్పచెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. గతంలో అధికారులు సంపూర్ణంగా విచారణ చేసి వాటి దర్యాప్తు చేసి వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందని, 132 మందిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని చెప్పారు. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి వాళ్ళ సందర్భంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు మారుకొని పేదలకు ఇళ్లు ఇవ్వడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.